ఓకే. ఓకే. లెట్స్ స్టార్ట్ దిస్ ఎస్సే అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఎస్సేస్ మల్టీ డైమెన్షనల్‌గా థింక్ చేయడం అనేది వి షుడ్ స్టార్ట్ లెర్నింగ్. దానిలో భాగంగా లెట్స్ స్టార్ట్ దిస్ ఎస్సే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద కీవర్డ్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ కీవర్డ్స్ మధ్య ఇంటర్‌ప్లే మనం ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ దెన్ మనకి మల్టిపుల్ డైమెన్షన్స్ జనరేట్ చేసుకుంటూ సింగిల్ డైమెన్షన్‌లో ఎండ్ కాకోకుండా ఆప్టిమిస్టిక్ కన్‌క్లూజన్‌తో మనం తీసుకెళ్ళాలనమాట. దాన్ని ఎలా ఆలోచన చేయాలి? అదంతా లెట్స్ స్టార్ట్ లెర్నింగ్. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో ఫస్ట్ ఐ ఐడెంటిఫైడ్ 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్. మనకి 2 ఎస్సెస్‌లో ఒకటి ఫిలాసఫికల్ ఎస్సెస్‌లో ఇటువంటివి వస్తాయి. దీనిలో లైక్ ఎథిక్స్‌కి, ఫిలాసఫీకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అండ్ మన సిలబస్ దీనిలోనే వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్‌గా పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫౌండ్. దాంట్లో ఫస్ట్ యూ నీడ్ టు ట్రై టు సింప్లిస్టిక్‌గా పవర్ అంటే ఏంటో డిఫైన్ చేయండి. పవర్ అంటే జస్ట్ లైక్ ఇస్ ఎ ఎబిలిటీ ఆర్ కెపాసిటీ. ఒక పర్సన్‌కి లైక్ ఎబిలిటీ గాని, కెపాసిటీ గాని ఉంటుంది. దాని ద్వారా హి కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆర్ కంట్రోల్ అదర్స్ బిహేవియర్. లేకపోతే కొన్ని ఈవెంట్స్, కొన్ని సర్కమ్‌స్టాన్సెస్‌కి చేసే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్నే పవర్ అని డిఫైన్ చేయొచ్చు. అది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో మేనిఫెస్ట్ అవుతుంది. పవర్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. లైక్ ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో మేనిఫెస్ట్ అవ్వచ్చు. అథారిటీలో అంటే ఇప్పుడు హైరార్కీ ఉంటుంది. మన బ్యూరోక్రసీ అట్లా కూడా మేనిఫెస్ట్ అవ్వచ్చు. వెల్త్, నాలెడ్జ్, ఇన్‌ఫ్లూయెన్స్ వీటన్నిటిలో కూడా ఇది మేనిఫెస్ట్ అవ్వచ్చు. బట్ అండ్ అండ్ ద అదర్ కీవర్డ్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ట్రై టు డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అది ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది. అది కూడా ఒక సింప్లిస్టిక్ 2 లైన్స్‌లో రెండిటిని చేయండి. ఈ రెండిటిని కూడా మనం యాక్చువల్‌గా ఒక సింపుల్ ఒక పేరాగ్రాఫ్‌లో పవర్ అంటే గిన ఏంటి? ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది? రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది? అని ఒక 2 లైన్స్‌లో మనం రాయొచ్చు. రెస్పాన్సిబిలిటీ అంటే గిన మనకి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటుంది. మనం ఆ ఆబ్లిగేషన్స్ అంటే వి ఆర్ అబౌట్ టు అవి తప్పకుండా మనం ఫాలో అవ్వాలి. కొన్ని యాక్షన్స్ మనం కొన్ని పనులు చేసేటప్పుడు ఆ టాస్క్స్ గాని, యాక్షన్స్ గాని, ఆ రూల్స్ గాని మనం తప్పకుండా పాటించి తీరాల. దట్ ఈస్ కాల్డ్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇట్ ఈస్ లైక్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ ఐఎమ్ అకౌంటబుల్. దాన్నే మనం ఏం చేస్తామంటే నేను అకౌంటబుల్ ఉన్నాను, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఉన్నాను. దట్ ఈస్ కాల్డ్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ పవర్ ఎప్పుడైతే వస్తుందో వాటికి వైడ్ రేంజ్ ఆఫ్ డిస్క్రిషన్ వస్తుంది. అండ్ ద డిస్క్రిషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గాని పవర్ పవర్ మాంగరింగ్ కోసం పాలిటిక్స్ గాని ఇవన్నీ జరిగేది ఎందుకంటే గన పవర్ కోసమే ఆబ్వియస్లీ. ఆ పవర్ ని దేనికోసం వాడుతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫర్ ద పర్సనల్ గెయిన్ లో అవుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే గిన దట్ విల్ లీడ్ టు లాట్స్ ఆఫ్ కయాస్నెస్. అలా కాకోకుండా మనం నాన్ పార్టీషియన్‌షిప్ తో మన పవర్ ని ఎక్సర్సైజ్ చేసినట్టయితే గిన లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ కూడా సొసైటీలో రావడం అనేది జరుగుతుంది. సో దీనిలో మనము ఇంటర్‌లింక్ బిట్వీన్ ద పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీని చూడాలి. సో ఒకవేళ ఒక మనిషికి పవర్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉండదు. లేకపోతే సెకండ్ కండిషన్‌లో రెస్పాన్సిబిలిటీ ఉంటది, పవర్ ఉండదు. థర్డ్ కండిషన్‌లో పవర్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ 3 కండిషన్స్ కూడా మీకుండే అవకాశం ఉంటుంది ఈ ఇంటర్‌ప్లేలో. దీనిలో ఫస్ట్ ఇంటర్‌ప్లే ఫస్ట్ లైక్ పర్సన్ విత్ పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ చూస్తే మోస్ట్‌లీ సచ్ పర్సన్ పవర్ ఉంటుంది, రెస్పాన్సిబుల్ బిహేవియర్‌నెస్ ఉండదంటే దే విల్ ఎండ్ అప్ ఇన్ కరప్షన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ పవర్‌ని వాళ్ళ పర్సనల్ బయాస్‌నెస్ కోసం వాడడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళు ఎథికల్‌గా రెస్పాన్సిబుల్ బిహేవియర్ కనపరచరు. పర్సనల్ గెయిన్స్ లైక్ దే విల్ ఎంగేజ్ ఇన్ బ్రైబరీ అండ్ పబ్లిక్ వెల్‌ఫేర్‌ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ విల్ హ్యాపెన్ వెన్ ఎప్పుడైతే వాడు రెస్పాన్సిబుల్‌గా ఉండడో అటువంటి పర్సన్. దానివల్ల మనకి ఇన్‌స్టిట్యూషనల్ యొక్క ఒక ఆ ఇన్‌స్టిట్యూషన్ ఒక ఇంటిగ్రిటీ ఉంటది. అది దెబ్బతింటుంది. అండ్ ఇనీక్వాలిటీ పెరగడము అండ్ సోషల్ జస్టిస్ అండర్‌మైన్ అవ్వడం అనేది కూడా జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు పర్సన్ వితౌట్ రెస్పాన్సిబిలిటీకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే గిన మనకి అడాల్ఫ్ హిట్లర్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. అడాల్ఫ్ హిట్లరు చాన్సలర్ ఆఫ్ జర్మనీ. జర్మనీకి చాన్సలర్‌గా 1933లో రావడం అనేది జరుగుతుంది. అబ్సల్యూట్ అథారిటీ లైక్ గెయిన్ చేస్తాడు. జర్మనీకి లైక్ అబ్సల్యూట్ అథారిటీ గెయిన్ చేస్తాడు. అంటే మిలిటరీ యాస్పెక్ట్స్ అండ్ లా మేకింగ్ అండ్ షేపింగ్ ద డొమెస్టిక్ అండ్ ఫారిన్ పాలిసీస్ ఈ యాస్పెక్ట్స్ మొత్తం వాడి కంట్రోల్‌లోనే రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆ యాస్పెక్ట్స్ అన్నిటికి అతనొచ్చాక అతను తీసుకునే పాలిసీస్ ఎలా ఉంటాయంటే గిన లైక్ హి విల్ లూజ్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఆహ్, లూజ్ అవ్వడం వల్ల జ్యూస్ మీద లైక్ ఎనిమాసిటీ పెరుగుతుంది. అండ్ ఆ పాలిసీస్‌ని మొత్తం
లైక్ ఎథినోసైడ్‌కి వాడడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే లాస్ ఆఫ్ కైండ్‌నెస్ అదే కదా! రానున్న టైంలో వరల్డ్ వార్స్‌గా మారడం అని రూపాంతరం చెందడం అనేది కూడా జరుగుతుంది. దట్ విల్ హ్యాపెన్. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పర్సన్‌కి ఒకవేళ పవర్ ఉండి రెస్పాన్సిబిలిటీ లేకపోతే దట్ విల్ బి డేంజరస్. అట్లనే ఒకవేళ ఒక పవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటలిస్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కోసం లాట్స్ ఆఫ్ స్ట్రైక్స్ చేస్తారు, ప్రొపగండాస్ చేస్తారు, క్యాంపెయిన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. అంటే కొంతమందికి ఎడ్యుకేట్ కూడా చేయగలుగుతారు. ఎడ్యుకేట్ చేసాక కూడా ఒక లిమిట్ తర్వాత వాళ్ళకి పొలిటికల్ పవర్ అనేది లేకపోవడం వల్ల కొన్నిసార్లు వాళ్ళకి మంచి రికగ్నిషన్ వస్తుంది, అవార్డ్స్ వస్తుంది, నోబెల్ ప్రైజ్ వస్తుంది, నేషనల్ అవార్డ్స్ వస్తుంది. కానీ వాళ్ళు నిరుత్సాహంతో నీరుగారిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్నది చేయడానికి వాళ్ళ చేతిలో పవర్ ఉండదు కాబట్టి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఒక మనిషి ఉండి ఒక్కొక్కసారి వాడు చేతగాని వాళ్ళుగా మిగిలిపోవచ్చు. బట్ హౌఎవర్ ఇదే కేస్ స్టడీ ఒక ఎగ్జాంపుల్‌గా విల్ గెట్ ఇట్. యాహ్! వంగారి మథాయ్ అతను యాక్చువల్‌గా హి బిలాంగ్ టు కెన్యా అన్నమాట. కెన్యాలో గ్రీన్ బెల్ట్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసింది. సారీ షీ ఈస్ వుమెన్. తను స్టార్ట్ చేసింది. లాట్స్ ఆఫ్ రూరల్ వుమెన్ తీసుకొనేసి ప్లాంటేషన్ చేసి లాట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేసింది. ఎఫర్ట్స్‌ని గుర్తించి దానివల్ల చాలా సొసైటీకి మంచి జరుగుతుంది అని నమ్మి తనకి షీ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది 2004లో. అండ్ ఇంటర్నేషనల్ అరేనాలో తన కాంట్రిబ్యూషన్‌ని గుర్తింపుగా తీసుకొనేసి లాట్స్ ఆఫ్ అప్లాజ్ అవన్నీ వచ్చింది. హౌఎవర్ తను చేయాలనుకున్నంత కాంట్రిబ్యూషన్ చేయలేకపోయిందండి. అది బిగ్గెస్ట్ స్కేల్‌లో అండ్ స్మాల్ కామన్ మ్యాన్ కూడా చాలా రెస్పాన్సిబుల్‌గా, ఎథికల్‌గా బిహేవ్ చేస్తుంటాడు. వాడి మాటలు అసలు ఎవరు వినేవాడు కూడా కొంతమంది ఒకవేళ విన్నా గాని అబ్బా! వీడు భలేవాడు మంచోడు అన్నట్లుంది అంతే గాని బట్ హి విల్ నాట్ ఆ సోషల్ చేంజ్‌కి ఇమ్మీడియేట్‌గా కాంట్రిబ్యూట్ చేయడానికి వీల్లేదు. హౌఎవర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాడు ఎక్కువ పీపుల్‌ని ఎడ్యుకేట్ చేసి, మాస్ క్యాంపెయిన్ చేసి, వాళ్ళకందరికి ఒక ఒక దీనికి తీసుకొచ్చి ఇఫ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ ఒక సోషల్ చేంజ్ అనేది రావడం జరిగితే రానున్న రోజుల్లో అది ఒక విప్లవంగా మారి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్. సో, పవర్ లేకోకుండా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాడు చేంజ్‌ని చూడాలంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్. ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్. బట్ ఒకవేళ 2 ఉందనుకోండి. అటువంటివి చూస్తే దే విల్ కాంట్రిబ్యూట్ లాట్ టు సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నెల్సన్ మండేలా ఉన్నాడు. నెల్సన్ మండేలా అతను లైక్ హి ఫేస్డ్ ద రేసిజం, అపార్థైడ్ ఏదైతే ఉందో హైయెస్ట్ లెవెల్‌లో ఫేస్ చేసాడు. దానికి అతన్ని జైలుకెళ్ళాడు. ఇవన్నీ అనుభవించాడు. తర్వాత పవర్‌లోకొచ్చాక రెస్పాన్సిబుల్ బిహేవియర్‌నెస్ చూపించాడు. అంటే ఫర్‌గివ్‌నెస్ చూపించి పీస్, లవ్ వీటితో లైక్ ఎంపథీ, కంపాషనేట్, పీస్, ఫర్‌గివ్‌నెస్ ఈ వాల్యూస్‌ని ఇన్కార్పొరేట్ చేయడం వల్ల హేటెడ్‌నెస్ అనేది తగ్గింది. దానివల్ల ఏమైందంటే అక్కడ సౌత్ ఆఫ్రికాలో పీస్ అనేది ప్రివైల్ అయింది. అండ్ హి గాట్ ద పీస్ నోబెల్ పీస్ ప్రైజ్ ఆల్సో. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఎప్పుడైతే మనకు పవర్ ఏదైతే వస్తుందో అది రెస్పాన్సిబుల్ బిహేవియర్‌లో మనం దాన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు విల్ కాంట్రిబ్యూట్ చేంజ్ టు ద సొసైటీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ యూజ్ దిస్ టు మహాత్మా గాంధీ ఆల్సో ఎగ్జాంపుల్. మహాత్మా గాంధీ కూడా ఆ టైంలో మనకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉన్నింది. వి ఆర్ ఇన్ ద కొలోనియలిజంలో ఉన్నాము. ఆ టైంలో హి టుక్ ద పాత్ ఆఫ్ నాన్ వయలెన్స్ అండ్ సత్యాగ్రహి అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ ఒక వెపన్స్ లాగా వాడాడు. అండ్ అది రెస్పాన్సిబుల్ బిహేవియర్‌నెస్ వాడు. అందుకే కదా ఒకసారి మనకి ఎప్పుడైతే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ పీక్‌లో ఉన్నప్పుడు అక్కడ వయలెన్స్ ఒకసారి స్ప్రెడ్ అయితేనే హిల్ స్టాప్ ద మూవ్‌మెంట్. ఎందుకంటే పీపుల్ నాన్ వయలెంట్‌గా ఈ మూవ్‌మెంట్‌ని ఇంకా తీసుకెళ్ళడానికి ప్రిపేర్డ్‌గా లేరు అని స్టాప్ చేస్తాడు. దట్ కైండ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ హి షోన్. విత్ దట్ ఓవర్ ద డిలే అయినా గాని ఇప్పటి వరకు ఇండియాలో పీస్ ప్రివైల్ అయింది. బికాజ్ ద పాత్ మనకి మీన్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు ఎండ్. అందుకని ఒక రెస్పాన్సిబుల్ పాత్‌ని మనం చేసుకోవడం వల్ల ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా చాలా క్లాషెస్ ఉన్నాయి ఏమైనా గాని ఇంటర్నల్‌గా మన సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ప్లూరలిజం ఏదైతే ఉందో అది ఇంటాక్ట్‌గా ఉండి అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సమన్వయంతో ముందుకెళ్ళడానికి అవకాశం వచ్చింది. దట్ ఈస్ ద కేస్ స్టడీ యూ కెన్ బ్రింగ్ హియర్ ఫ్రమ్ ద మోడర్న్ హిస్టరీ. అండ్ అటువంటి ఎగ్జాంపుల్స్ నీకు ఇండియన్ హిస్టరీలో మన అశోక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అశోక బిలీవ్డ్ ఇన్ ద లైక్ ఫస్ట్ అతను హి బిలీవ్డ్ ఇన్ ద వార్స్ ఫర్ ద పొలిటికల్ కాంక్విస్ట్. దాని తర్వాత అతను ఆబ్వియస్‌గా దాని తర్వాత ఎప్పుడైతే కళింగ వార్‌లో లాట్స్ ఆఫ్ డివాస్టేషన్ జరిగి, లాట్స్ ఆఫ్ బ్లడ్ షెడ్ జరిగి, చాలా మంది చనిపోవడం అదంతా జరిగిందో, తన యాటిట్యూడ్‌లో ఒక బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చాడు. అది తీసుకురావడంతో లైక్ హి వెంట్ టు బుద్ధిజం, ధమ్మ పాలసీని ఇది చేస్తూ
అతను హి టుక్ ద సెకండ్ పాత్ వెల్ఫేరిజం, రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్‌గా ఇచ్చేయడం అంటే రూలింగ్ చేయడం. వెల్ఫేరిజం ఈ యాస్పెక్ట్స్‌ని తీసుకొనేసి పీపుల్స్ యాక్సెస్‌ని పొందుతూ ఎక్కువ కాలము తను లైక్ తన పొలిటికల్ ఏదైతే ఉందో దాన్ని వ్యాపిస్తూ వెళ్ళడం అనేది జరుగుతుంది. సచ్ థింగ్స్ ఆర్ అదే మనకు ఔరంగజేబ్ కేసులో తీసామంటే ఔరంగజేబ్ కి వాజ్ అ వెరీ గ్రేట్ రూలర్ అట్ ద టైం. దాని తర్వాత హౌఎవర్ అతనికి అథారిటేరియన్ రెజీమ్ ఉండే అతని టైంలో అండ్ రిలీజియస్ ఇంటాలరెన్స్ హైయెస్ట్ గా ఉండే. లైక్ జిజియా ట్యాక్స్ ని రీఇంపోజ్ చేశాడు ఆ నాన్ ముస్లిమ్స్ ఎస్పెషల్లీ హిందూస్ వీటి మీద. అప్పుడు దానివల్ల ఏమైంది, చివరికి నీ రెస్పాన్సిబుల్ బిహేవియర్స్ అంటే యూ షుడ్ బి అకామిడేటెడ్ టు ఆల్ రిలీజియన్స్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అట్లా ఉండాలి. అందుకనే అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయిన తర్వాత నీకు లైక్ ఔరంగజేబ్ ఎంపైర్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇది మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో డిఫరెంట్ స్మాల్ స్మాల్ రీజనల్ కింగ్డమ్స్ గా తయారైపోతుంది. అందుకనే యూ షుడ్ బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్ వెన్ యూఆర్ ఇన్ ద పవర్. దట్ ఈస్ వెరీ రెస్పాన్సిబుల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఇటువంటి కేస్ స్టడీస్ మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అంటే ఈ థీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద థీమ్. ఎందుకంటే పవర్ ఎప్పుడైనా ఎవరికన్నా వస్తుందో ఆ పవర్ విల్ గివ్ ద లాట్స్ ఆఫ్ డిస్క్రిషన్. ఆ డిస్క్రిషన్ పవర్ ని నువ్వు ఎలా వాడతావు, వాట్ షుడ్ బి ద గైడింగ్ లైట్, గైడింగ్ స్పిరిట్ ఏంది రెస్పాన్సిబుల్. మనం ఆ పవర్ ని వాడాలి, ఎలా వాడాలి అంటే గిన యూ షుడ్ హ్యావ్ ద ఎథికల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పార్టిషియన్షిప్, ఎంపతి, కంపాషనేట్ బిహేవియర్. తర్వాత మనకి అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలా. ఈ వీటన్నిటిని మనము గైడింగ్ లైట్ గా మనం వాడగలిగితే గిన రెస్పాన్సిబుల్ వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ పవర్ అనేది జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు బ్రింగ్ దిస్ డైమెన్షన్. బికాస్ మన ఎథిక్స్ లో ఈ వాల్యూస్ అన్ని మనం చదువుతాం. వాటన్నిటిని మనం ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళు పవర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డిస్క్రిషన్ కి వాడకుండా ఈ వాల్యూస్ ని మొత్తం అంటి పెట్టుకొని వాళ్ళ పవర్ ని వాళ్ళు వాడినట్లయితే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ పవర్. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ పవర్. అట్లా మనం వాడినట్టయితే దానివల్ల ఏం జరుగుతుందంటే గిన అది రెస్పాన్సిబుల్ గా వాళ్ళు గ్రౌండెడ్ గా వాళ్ళ పవర్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల లాట్స్ ఆఫ్ సోషల్ గుడ్ జరుగుతుంది అండ్ సొసైటీ చేంజ్ కాంట్రిబ్యూట్ జరుగుతుంది. సొసైటీ చేంజ్ కాంట్రిబ్యూట్ చేయబడుతుంది. అదే మనకి లాట్స్ ఆఫ్ రీసెంట్ గా మనం చూస్తే ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో పవర్ షిఫ్ట్ మనం చూసినట్టయితే లైక్ వెరీ పవర్ఫుల్ కింగ్ చీఫ్ మినిస్టర్ ఉండే కేసీఆర్. తర్వాత ఇక్కడ కూడా 151 ఎమ్మెల్యేస్ తో ఉండే. సమ్‌వేర్, సమ్‌వేర్ వాళ్ళు పీపుల్స్ యొక్క యాస్పిరేషన్ యొక్క పల్స్ మీరు పట్టచేయలేకపోయారు. పట్టలేకపోయారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఈస్ లాట్స్ ఆఫ్ వెల్‌ఫేర్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. పీపుల్స్ యాస్పిరేషన్స్ ఏంటి? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? దట్ టు అండర్‌స్టాండ్. టు అండర్‌స్టాండ్ యూ నీడ్ టు బి యూ నీడ్ టు గో ఫర్ నాన్ పార్టిషియన్‌షిప్. యూ నీడ్ టు హావ్ అకౌంటబిలిటీ, టాలరెన్స్. మీరు ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నారు ఒరిస్సా. 24 ఇయర్స్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. అంటే హి డజంట్ హావ్ ఎనీ నెగటివిటీ అటేం లేకోకుండా ఎక్కువ కాలం రూల్ చేయగలిగారు. దట్ ఈస్ ఎందుకంటే అతను కొన్ని వాల్యూస్ ని పాటించి రూలింగ్ లో తీసుకున్నాడు కాబట్టి పీపుల్స్ పీపుల్స్ దీన్ని దాన్ని గెయిన్ చేయ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ షుడ్ బి ద గైడింగ్ ఫ్యాక్టర్ వెన్ యువర్ పవర్ అంటే గిన లైక్ ఎథికల్ బిహేవియర్ ఉండాలి ఆబ్వియస్లీ. వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని నిలుపుకోవాలి. అండ్ ఆ అథారిటీ ఏదైతే ఉందో లెజిటిమసీ ఆఫ్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని రెస్పాన్సిబుల్ వేలో ఎక్సర్సైజ్ చేయాలి. నాన్ పార్టిషియన్షిప్, ఒకవేళ నాన్ పార్టిషియన్షిప్ అనేది లేకపోతే లాస్ ఆఫ్ పర్సనల్ బయాసెస్ వచ్చేస్తుంది. దానివల్ల లాట్స్ ఆఫ్ కరప్షన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి నేమ్ చేస్తారు. రీసెంట్ గా ఇప్పుడు మనకి లాస్ట్ గ్రూప్ 1 ఏబిపిఎస్సి ఎగ్జామ్ రాసింది అదే కదా కేసు. పార్టిషియన్షిప్ వచ్చేసింది. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు గ్రూప్ 1 జాబ్స్ చేశారు కాబట్టి కొట్టేయండి అని కేసు వచ్చింది. We don't know when it is in the court. We should not talk about it. But most probably, non-partisanship is an important value that should be with the person for like who is in the power. That is very important. And empathy and compassion undali because mostly the power ni enduku exercise cheyali, poverty ni eradicate cheyali, livelihood activities ni create cheyali, employment create cheyali, inequality ni తగ్గించాలి. వీటన్నిటికీ నువ్వు వాడాలి అంటే గిన యూ షుడ్ హ్యావ్ సర్టన్ వాల్యూస్ ఆఫ్ ఎంపతి అండ్ కంపాషనేట్ బిహేవియర్. లైక్ అది జస్ట్ ఊరినే పేరు మాత్రం ఉండమంట కాకోకుండా యూ షుడ్ హ్యావ్ రియల్ ఎంపతి అండ్ కంపాషనేట్. ఆ వాల్యూ ఎంత పెట్టుకోండి అండ్ అకౌంటబిలిటీ. వాట్ యువర్ డూయింగ్, హౌ యువర్ డూయింగ్ షుడ్ బి అకౌంటబుల్ టు ది పీపుల్. నేను ఒకసారి చీఫ్ మినిస్టర్ అయిపోయాను, పీపుల్స్ డబ్బుతో
ప్రగతి భవన్ ఒకటి పెద్దది కట్టేసి నేను రాజవిలాసాలు అంటే లైఫ్ లాంగ్ నేనే చీఫ్ మినిస్టర్ ఉంటాను కాబట్టి నేనే అనుభవిస్తాను. ఆ ఆలోచన విధానం దట్ అంటే ఈవెన్ దట్ సేమ్ నా ఆంధ్రప్రదేశ్ లేకపోతే గిన పీపుల్స్ డబ్బుతో ఒక హోటల్‌లో ఉండి నేను పరిపాలిస్తాను. ఓ 30,00,00,000, 40,00,00,000 నేను డబ్బు ఖర్చు పెడతాను. ఇవంతా యూ షుడ్ హావ్ సర్టెన్ లైక్ మీరు పీపుల్స్ డబ్బు యూ షుడ్ బి యూ ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద పబ్లిక్ మనీ. యూ ఆర్ జస్ట్ ద ట్రస్ట్‌షిప్ మెంబర్. సో దట్ షుడ్ బి ద గైడింగ్ ఫ్యాక్టర్. దానికి పీపుల్ కి వాళ్ళు అకౌంటబుల్ గా ఉండాలి అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీస్ వాల్యూస్ వాళ్ళు అంట పెట్టుకునేసి వాళ్ళ పవర్ ని ఎక్సర్సైజ్ చేసినట్టే. దిస్ నాట్ జస్ట్ పొలిటికల్ థింగ్, దిస్ ఆల్సో ఫర్ ద సివిల్ సర్వెంట్స్ ఆల్సో. సివిల్ సర్వెంట్స్ కాదు, ఫర్ కామన్ మ్యాన్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ లైక్ యూనివర్సల్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు లైక్ వెన్ ద మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ హీ ఎంఫసైజ్ దట్ అతను అతను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే నాట్ పొలిటికల్ స్టేట్మెంట్, హీ విల్ గివ్ ద వన్ స్టేట్మెంట్. లైక్ హీ ఎన్విసేజ్డ్ లైక్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా ఊహించుకున్నారు. స్టీల్ ఫ్రేమ్ అంటే గిన లైక్ కవచం లాగా. ఇట్ విల్ బి ప్రొటెక్టింగ్, అంటే మనకి చాలా ఒక ఉన్నతమైన దీనిలాగా. బట్ ఇట్ టర్న్డ్ ఇంటూ ద స్టీల్ ఫ్రేమ్. అంటే స్టీల్ అంటే దొంగలించడం. అలాగే మారిపోయింది. బికాస్ కరప్షన్, మాల్ ప్రాక్టీసెస్ అండ్ వాళ్ళకి అనుగుణంగా లాస్ ని వాళ్ళు ఇచ్చేసుకోవడం, ఇంటర్ప్రిట్ చేసుకోవడం, ఇదంతా జరగడం వల్ల లాట్స్ ఆఫ్, అందుకనే కదా మనకి యూపీఎస్సీలో మనకి ఎథిక్స్ అని పేపర్ రావడం అనేది జరిగింది. సో దిస్ థీమ్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు పొలిటికల్ థింగ్. డోంట్ ఎండ్ రైటింగ్ వేర్. బికాస్ మనం చాలా పొలిటికల్ లిటరసీ ఎక్కువ ఉంటది. మనకి ఇన్ ద పోలరైజ్డ్ కంట్రీ వేర్ ద పొలిటికల్ లిటరసీ హైస్ ఎక్కువ ఉంటుందో దే ఎండ్ అప్ ఇన్ రైటింగ్ ఓల్ ది పొలిటికల్ ఆస్పెక్ట్. డోంట్ ఎండ్ దేర్. ఇట్ ఈస్ ద యూనివర్సల్ థీమ్ దట్ విల్ బి సూటబుల్ ఫర్ బ్యూరోక్రసీ అండ్ పర్సనల్ లైఫ్, కల్చరల్ ఆస్పెక్ట్స్ అన్నిట్లోనూ మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ గా రెస్పాన్సిబుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఎంపతి, కంపాషన్, నాన్ పార్టిషన్షిప్ అండ్ ethical behavior. These should be the guiding factors. These should be the టార్చ్ బేరర్స్. టార్చ్ బేరర్ లాగా ఇవి పని చేయాలి వాల్యూస్. అట్లా మనం పవర్ ని ఎక్సర్సైజ్ చేస్తే దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద పవర్. ఒకసారి అది అంటు పెట్టుకున్నాక దెన్ డెఫినెట్లీ విల్ గెట్ ద నీవు అనుకున్న చేంజ్ ని తీసుకొస్తావు. అండ్ ఇంక్లూజివ్నెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ ఎకనామిక్ ఆస్పెక్ట్ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా పీపుల్స్ మ్యాండేట్ ను పొంది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ సోషల్ క్యాపిటల్ హాస్ అ వాల్యూ. సోషల్ క్యాపిటల్ అనేది ఒక క్వశ్చన్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, అక్కడ వెళ్ళాక వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అక్కడ ఉన్న పీపుల్ నిన్ను నమ్మాలి ఫస్ట్. అప్పుడే ఏదైతే చేయాలనుకుంటున్నావు దానికి వాళ్ళు పీపుల్ అకామిడేటివ్ గా తయారవుతారు. అట్లనే ఒక పొలిటికల్ పర్సన్ కూడా వెన్ ఈ కమ్స్ టు హిస్ ఆఫీస్ నువ్వు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే గిన నువ్వు కొన్ని వాల్యూస్ ని అంట పెట్టుకోవాలి. ఆ విధంగా వెళ్తే గిన పీపుల్ విల్ ట్రస్ట్ యూ. దట్ ఈస్ కాల్డ్ సోషల్ క్యాపిటల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇప్పుడు నేను ఏం చెప్పాను, పవర్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాటి మధ్య ఇంటర్ప్లే ఏంటి, ఆ ఇంటర్ప్లే 3 డైమెన్షన్ లో చెప్పాను. దాని తర్వాత లైక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ థీమ్ చెప్పాను. దాని తర్వాత 4 థింగ్స్ చెప్పాను. యూ గోట్ లాట్స్ ఆఫ్ డైమెన్షన్స్, పొలిటికల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, ఫిలాసఫికల్ డైమెన్షన్, ఇంటర్నేషనల్ డైమెన్షన్స్ కావచ్చు, ఎకలాజికల్ డైమెన్షన్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్ అండ్ పర్సనల్ డైమెన్షన్ లో కూడా ఇన్ని డైమెన్షన్స్ లో దీన్ని జనరేట్ చేయొచ్చు. యూ స్టార్ట్ డూయింగ్ దట్ వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ డైమెన్షన్ లో చూస్తే పొలిటికల్ డైమెన్షన్ లో పవర్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ హైలీ వ్యాలిడ్ అనమాట. ఎందుకంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అథారిటేరియనిజం కావచ్చు, డెమోక్రటిజం కావచ్చు, వీటన్నిటిలో కూడా వ్యాలిడే. సింపుల్ గా పవర్ ని ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుంది, ఆబ్వియస్ గా దే విల్ డీథ్రోన్ యూ అగైన్. దే హావ్ ద బిగ్ పవర్ ఓటింగ్. దట్ ఈస్ అందుకే మనకి ప్రియాంబుల్ ఏముంది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పవర్? పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్. మనకి పీపుల్ నుంచి పవర్ వస్తుంది. మన పవర్ వచ్చాక అగైన్ మళ్ళీ మళ్ళీ చీఫ్ మినిస్టర్ రావాలంటే, మళ్ళీ పవర్ లోకి రావాలంటే మళ్ళీ పీపుల్ నుంచి మనకి పవర్ రావాల్సిందే. లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. సో రియల్ సోర్స్ ఆఫ్ పవర్ ఈస్ పీపుల్, నాట్ ద పొలిటికల్ లీడర్స్, నాట్ ద పొలిటికల్ మన డైనాస్టిల్ కావు, ఏవి కావు. అవర్స్ ఇస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అండ్ మనది ఏదైతే ఉందో మన సెటప్ లో ఏదైతే ఉందో పీపుల్ ఆర్ ద రియల్ సోర్స్ ఆఫ్ పవర్. పీపుల్ సోర్స్ ఆఫ్ పవర్ ని మనం ఎక్సర్సైజ్ నీట్ గా చేయాలంటే మనకి డిపిఎస్పి ఉంది. దే ఆర్ ద గైడింగ్ ఫ్యాక్టర్స్. దానికి అనుగుణంగా మనం మన మేనిఫెస్టో గానే పెడతాము. దాంతో పాటు ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ మైండ్ లో పెట్టుకుని మనం రూలింగ్ పెట్టుకోవాలా. ఇఫ్ యూ కెన్ ఇవి మిస్ చేస్తే ఆబ్వియస్లీ మళ్ళీ నీ రూలింగ్ ని వాళ్ళు ఇది చేసి డీథ్రోన్ చేసి
దెల్ డెఫినెట్లీ దే విల్ బి ఎలక్టింగ్ న్యూ పీపుల్. అలా జరిగిపోతుంది. అదే నువ్వు అథారిటేరియన్ రెజిమ్ లో వచ్చేస్తే నీకు మిలిటరీ కూప్స్ రావచ్చు. మిలిటరీ కూప్ గాని, లేకపోతే నీకు సివిల్ వార్స్ రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందండి. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏ పొలిటికల్ సెటప్‌లోన అండ్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో, పాలిసీస్ ఏవైతున్నా ద పాలిసీస్ లెజిస్లేచర్ ఏదైతే లాస్ పాస్ చేస్తుందో, అట్లనే ఆ లాస్‌ని ఇంప్లిమెంట్ చేసే ఎగ్జిక్యూటివ్ గాని, ఈ అన్ని దీన్లలో ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ఎన్‌ష్యూర్ చేస్తూ ఉండాలా? అప్పుడే ఇది ట్రూ స్పిరిట్‌లో లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ వరకు మనకి ఈ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్సర్సైజ్ చేసేది రెస్పాన్సిబుల్ వేలో ఎక్సర్సైజ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ద అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ షుడ్ బి ద గైడింగ్ ఫ్యాక్టర్. అది జరగాలంటే లా మేకింగ్ కూడా అటువంటి ప్రొవిజన్స్‌తో మనం పాస్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, పొలిటికల్ డైమెన్షన్ మీరు తప్పకుండా తీసుకోండి. దట్ ఈస్ అది ఇగ్నోర్ చేయకండి. అట్లనే ఎకనామిక్ స్పియర్‌లో చూస్తే, ఎకనామిక్ డైమెన్షన్‌లో చూస్తే ఇట్ ఇస్ హైలీ వాలిడ్. బికాజ్ మనం ఎకనామికల్‌లో అది కమ్యూనిస్ట్ ఇది రెజిమ్ కావచ్చు, లేకపోతే క్యాపిటలిస్ట్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే మార్కెట్ డ్రివెన్ ఎకనామిక్స్ కావచ్చు, లేకపోతే కన్స్యూమర్ ఎకనామిక్స్ కావచ్చు. ఏదైనా కావచ్చు. అన్నిట్లో కూడా ఇది వాలిడే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు క్యాపిటలిస్ట్ రెజిమ్‌లో ఉందనుకో. క్యాపిటలిస్ట్ రెజిమ్‌లో ప్రైవేట్ ఎకానమీ ఉంటుంది. ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. అండ్ కన్స్యూమర్ ఈస్ ద కింగ్. కన్స్యూమర్‌కి నమ్మకం కలిగించాలి వీళ్ళు. అప్పుడే వాళ్ళ యొక్క బిజినెస్ ఎంటిటీస్ గాని, వాళ్ళ మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ గాని వీటన్నిటికి ఆ డిమాండ్ ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఇది చేస్తారు. అండ్ ఈ బిజినెస్ మోడల్స్ కూడా దే షుడ్ గాంధీ ఒక మాట చెప్తాడు. ఈ బిజినెస్ ఎంటిటీస్ ఇవన్నీ వీళ్ళు కూడా దే షుడ్ బి ఫీల్ యాస్ ట్రస్టీషిప్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీస్. ఆ ఫిలాసఫీని మనం తీసుకునే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి తీసుకున్నాం. అందుకనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నౌ టెల్స్ వాళ్ళకి ఐ డోంట్ రిమెంబర్ ద ఫ్యాక్ట్. ప్లీజ్ చెక్ ఇట్. ఒక ఒక లిమిట్ తర్వాత టర్నోవర్ ఉన్నా, లేకపోతే ప్రాఫిట్ ఇంతకంటే ఇంత ఉన్నా గాని యావరేజ్ 3 ఇయర్స్ చూసి వాళ్ళు 2% ఆర్ 3% దే నీడ్ టు స్పెండ్ ఫర్ ద పబ్లిక్ స్పెండింగ్. దానికి చేయాలి. ఈ ఈ ఈ గైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి అంటే గాంధీస్ ఫిలాసఫీ నుంచే మనం తీసుకున్నాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. అట్లనే మనకి లైక్ కమ్యూనిస్ట్ రెజిమ్‌లో తీసుకున్నాం అనుకో. కమ్యూనిస్ట్ రెజిమ్‌లో ఏమవుతది? ఇమాజిన్ అక్కడ మా ఈక్వాలిటీ అనే దీని మీద ఎళ్తుంది. బట్ ఈక్వాలిటీ అనే దీని మీద వెళ్తుంది కాబట్టి ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ క్వాలిటీ అండర్మైన్ అవుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలా? ఇక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలా? సో, అండ్ ఈ రోజు మనం ఉన్న దీనిలో ఆన్‌లైన్ గేమింగ్ కల్చర్, ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్స్ వీటన్నిటిలో ఏమవుతుందంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కన్స్యూమరిజం మనం చేసి అండ్ ఎలాగైనా వీడిని పట్టాలి అని చెప్పి ఓ ప్రిడేటరీ ప్రాక్టీసెస్ వైపు వెళ్తుంది. ఎలాగైనా గాని వీడితో కొనించేయాలి అని చెప్పి. అలా ఎళ్తుంది. వీటికన్నిటికి కూడా దే షుడ్ బిహేవ్ ఎథికల్లీ లేకపోతే ఎక్కువ కాలం వీళ్ళు బిజినెస్ కూడా చేయలేరు. సో, ఎకనామిక్ పాలిసీస్ కావచ్చు, లేకపోతే మనం ఏదైతే వాళ్ళ ఆహ్, గైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దట్ షుడ్ హావ్ సర్టెన్ లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ వాళ్ళకేదైతే ప్రాఫిట్ మోటివ్ ఉంటుందో దాంతో పాటు ఇది కూడా ఉండాలి. దెన్ ఓన్లీ దిస్ ఈస్ పాసిబుల్ అన్నమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ బ్రింగ్ ఆల్ దిస్ అడ్వర్టైజ్‌మెంట్ కల్చర్ కావచ్చు. యూ కెన్ బ్రింగ్ ఆల్ దిస్ వీటన్నిటిలో కూడా అందుకనే కొంతమంది ఎథికల్లీ రెస్పాన్సిబుల్ ఉన్న పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే సినిమా స్టార్స్ కావచ్చు. వాళ్ళేం చేస్తున్నారు, ఏవైతే ఇంటాక్సిఫికేషన్ ఉంటారో సిగరెట్ స్మోకింగ్ అని, ఆల్కహాల్ స్మోకింగ్ అని వీటికి ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చేయరు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు ప్రమోట్ సచ్ థింగ్స్ విచ్ హావ్ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ టు ద సొసైటీ. నెగెటివ్ ఎక్స్‌టర్నాలిటీస్ అంటాం. ఆ నెగెటివ్ ఎక్స్‌టర్నాలిటీస్ ఏవైతే ఉంటుందో దానికి మనం క్యాంపెయిన్ చేసినట్టయితే యువత, అన్ఎడ్యుకేటెడ్ మాసెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఐయామ్ సారీ. అన్ని కూడా దానికి ఆహ్, లైక్ రానున్న రోజుల్లో దానికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి దట్ షుడ్ బి ద రెస్పాన్సిబుల్. అండ్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి విత్ ద లైక్ బిజినెస్ ఎంటిటీస్ ఆల్సో. అండ్ పాలిసీస్ కూడా అటువంటివి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈని ప్రమోట్ చేసే పాలిసీస్ రావాలి ఎకనామిక్ స్పియర్‌లో. అప్పుడే కదా నీకు లాట్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ జరుగుతుంది. మాసెస్ ఎప్పుడైతే ఒక వర్క్ కల్చర్‌లో అకామిడేట్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ మాసెస్ చాలా మంది ఉన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ వి ఆర్ ఇన్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్. అండ్ హై యూత్ పాపులేషన్ ఉంది. వాళ్ళంతా ఎప్పుడైతే కన్‌స్ట్రక్టివ్ వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతారో సొసైటీలో పీస్ ప్రివైల్ అవుతుంది. ఇఫ్ నాట్ ఏం జరుగుతుంది? దట్ విల్ ఆబ్వియస్‌లీ ఐడియల్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్. వాళ్ళకి జస్ట్ ఊరినే వెల్ఫేరిజంలో పెట్టేస్తాను మీరేదో బతకండి అని చెప్పేసి దట్ డజంట్ వర్క్.
రిజర్వేషన్‌లు అని చెప్పి ఒక డిబేట్ వస్తుంది. ఇంకోటొస్తుంది, ఇంకోటొస్తుంది. ఇవన్నీ ఎందుకొస్తుంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్ వల్లనే గదా! అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ ఎ బిగ్గర్ థింగ్ అండ్ పాలిసీస్ షుడ్ డిజైన్ సచ్ ఎ థింగ్ దట్ లార్జ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ తీసుకురావాలి. అండ్ ఈరోజు ఒక ఆహ్, యాహ్! గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్ ఆల్. యాహ్! హర్షిత. నెట్ వర్త్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హర్షిత థాంక్ యూ. థాంక్ యూ. నెట్ వర్త్ ఆఫ్ మోర్ థాన్ 500 క్రోర్ టర్నోవర్ మోర్ థాన్ 1000 క్రోర్ నెట్ ప్రాఫిట్ మోర్ థాన్ 5 క్రోర్. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి దే నీడ్ టు feel that is corporate social responsibility that she is talking about it. Good one, good one, good one. Then most important అటువంటి పాలిసీస్ తీసుకురావాలి. ఇఫ్ నాట్ వాట్ విల్ హ్యాపెన్? ఎప్పుడైతే యూత్ మొత్తము ఎప్పుడైతే ఒక ప్రాపర్ వర్క్ కల్చర్ లో ఎంబైబ్ కాకోకుండా పోతారో దే విల్ ఎండ్ ఇన్ అడిక్షన్స్ దట్ విల్ హ్యాపెన్. సో ఆబ్వియస్ గా అండ్ వై షుడ్ ద బ్రెయిన్ ఎందుకు అవుతుంది అంటే ఎకనామిక్ పాలసీస్ ఇక్కడ సరిగ్గా లేవు. ఇఫ్ యూ కెన్ అకామిడేట్ వాట్ ద ఇంటెలెక్ట్ కాలిబర్ ఫ్రమ్ ద ఐఐటీస్, ఎన్ఐటీస్, ఈ మెడికల్ దీని నుంచి ఏదైతే ఉంటుందో వాళ్ళకందరికీ కావాల్సినంత వర్క్ ఇక్కడ అలర్ట్ అయ్యేలాగా ఒక ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళకి కూడా ప్రాఫిటబిలిటీని వచ్చేలాంటి ఎకో సిస్టమ్స్ ఇక్కడ ప్రివేల్ అయ్యేలాగా చేసి ఇన్వెస్ట్మెంట్స్ బ్రింగ్ చేసి ఎఫ్డిఐస్ ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ తీసుకొచ్చి మనకైనా చేయగలిగితే గిన ఆబ్వియస్ గా దే విల్ ఫీల్ అంటే ఇండియాలో వర్క్ చేయడం వల్లనే మనకి ఇంత లాభాంతరం ఉన్నప్పుడు బయట ఎందుకో ఎక్కడ పోవాలి అనేది వస్తుంది. హౌ దిస్ విల్ హ్యాపెన్ త్రూ ద ఎకనామిక్ పాలసీస్. సో పొలిటికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ అపతి అని ఉంటుంది. అది కాకోకుండా వాళ్ళకి లైక్ మేము ఏదన్నా చేయాలి అనేది ఎప్పుడైతే పొలిటికల్ మాస్టర్స్ ఏదైతే ఉంటుందో అటువంటి పాలసీస్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ లాట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ షుడ్ హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ దట్ షుడ్ హ్యాపెన్. అటువంటి పాలిసీస్ రావాలి. అండ్ దానికి ప్రమోట్ చేయడానికి ఎంఎస్ఎంఈస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, యూత్‌ని మొత్తము స్కిల్ డెవలప్‌మెంట్ వైపుకెళ్ళాలి. అటువంటి పాలిసీస్ మొత్తం రావాలి. యూ యూజ్ ఆల్ దీస్ థీమ్స్ ఇన్ ద ఎకనామిక్ స్పియర్ దట్ విల్ బి బెస్ట్ సూటెడ్. వీటినన్నిటిని చేయాలంటే రెస్పాన్సిబుల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అంటే వాళ్ళకున్న పవర్‌ని ఎక్సర్సైజ్ చేసే విధానము రెస్పాన్సిబుల్‌గా హ్యాండిల్ చేస్తేనే దిస్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలాసఫికల్ యాంగిల్ కూడా మీరు టచ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎథిక్స్‌లో ఆబ్వియస్‌గా ఈ అండర్‌స్టాండింగ్ హెల్ప్ అవుతుంది కాబట్టి, ఇది తప్పకుండా ఫిలాసఫికల్ అని కూడా డైమెన్షన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుటిలిటేరియనిజం ఉంది. యుటిలిటేరియనిజం ఏం చెప్తుందంటే మనకి మాక్సిమం నంబర్ ఆఫ్ గుడ్ పీపుల్‌కి ఏదైతే గుడ్ జరుగుతుందో దట్ ఈస్ గుడ్. ఏదన్నా నువ్వు పని చేసావు, అది రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేసి, అది ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది అంటే ఆ పని నువ్వు బాధ్యతగా చేసేసేయి. అండ్ దానివల్ల ఈ సఫరింగ్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉండాలి అంతే. ఇది గైడింగ్ ఫ్యాక్టర్ పెట్టుకొనేసి నువ్వు ఏ పని చేసినా కూడా గుడ్డే మంచిదే అవుతుంది అంటుంది. అంటే ఇదేంటి నీ ఒక్కడి కోసం లేదా పర్సనల్ బయాస్‌నెస్ లేకోకుండా చూసుకో. అంటే నాన్ పార్టిషియన్‌షిప్ లేకపోతే నీకు ఏదైతే ఉంటుందో నీకు ఇష్టం వచ్చినట్టు ఆ పాలిసీని అలా చేయకు అని చెప్తుంది. ఎందుకంటే అది ఎక్కువ మందికి డామేజ్ చేస్తుంది కదా! సో యూ కెన్ బ్రింగ్ ద యుటిలిటేరిజం యాంగిల్ ఆల్సో. అండ్ డియాంటాలజీ కూడా తీసుకోవచ్చు. అడెరెన్స్ టు మోరల్స్ అండ్ డ్యూటీస్ దట్ ఈస్ డియాంటాలజీ. డియాంటాలజీ స్కూల్ ఆఫ్ థాట్ ఏదైతే చెప్తుందో వాట్ ఈస్ గుడ్. ఈ యుటిలిటేరిజం అండ్ డియాంటాలజీ ఇవేం చెప్తుందంటే వాట్ ఈస్ గుడ్ ని డిఫైన్ చేస్తుంది. యుటిలిటేరిజం ఏం చెప్తుందంటే ఏదైనా నువ్వు పని చేసేటప్పుడు ఎక్కువ పీపుల్‌కి మాక్సిమం గుడ్ జరుగుతాందంటే ఎక్కువ పీపుల్‌కి జరుగుతాందంటే మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్‌కి మంచి జరుగుతుంది. దానివల్ల కొంతమందికి నెగెటివ్ కూడా జరగొచ్చు. ఎక్కువ పీపుల్‌కి జరుగుతుందంటే దానికి గో ఫర్ ఇట్. వాళ్ళకి సఫరింగ్ తక్కువ ఉండదు. అండ్ వేరే వాళ్ళకి గుడ్ అవుతుంది. వేరే వాళ్ళకి ఏదైతే నెగెటివ్ జరుగుతుందో అది తక్కువ ఉండాల. దట్ ఈస్ దాన్ని రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేసి వెళ్ళిపో అని చెప్తది. అదే డియాంటాలజీ ఏం చెప్తే యూ స్టిక్ టు మోరల్స్ అండ్ ఎథికల్స్. నీ నీకు నీకు లా మేకింగ్ ఉంటుంది. మోరల్స్ ఉంటుంది. నీ సొసైటీ ఒక స్టాండర్డ్స్ డిజైన్ చేసి ఉంటుంది. దానికి నువ్వు స్టిక్ ఆన్ అయిపో. దానికి అనుగుణంగా నువ్వు రూల్ చేసేసేయి. నీ పర్సనల్ బయాస్‌నెస్ పెట్టుకోవద్దు వీటిలో. ఆ విధంగా నేను పవర్‌ని ఎక్సర్సైజ్ చేసినట్టు దట్ ఈస్ రెస్పాన్సిబుల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ యువర్ పవర్. దట్ ఈస్ బై ద డియాంటాలజీ స్కూల్ ఆఫ్. ఇవి 2 కూడా మీరు తీసుకోవాలి. సోషల్ కాంట్రాక్ట్ థియరీ జాన్ రాల్స్ చెప్తారు. సొసైటీకి, గవర్నమెంట్‌కి మధ్య ఒక కనపడని ఒక రిలేషన్‌షిప్ దాగి ఉంటుంది. మనం పీపుల్ అంతా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా టాక్సెస్ పే చేస్తాం. ఆ టాక్సెస్ మొత్తం గవర్నమెంట్ ఖజానాలో వెళ్తుంది. ఆ ఖజానా నుంచి డబ్బులు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఎన్‌ష్యూర్ చేయాలి. ప్రాపర్‌గా రోడ్స్ ఎయాలి. స్ట్రీట్ లైట్స్ వేయాలి. ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు బాధ్యతగా చూసి సొసైటీని మొత్తం సస్టైనబుల్‌గా ఉంచాలి. ఇది జాన్ రాల్స్ కాన్సెప్ట్. ఇది ఎప్పుడైతే ఇది ఎప్పుడైతే మీరుతుందో అంటే మాతో టాక్స్ కట్టించుకుంటున్నారు గానీ మాకు రెస్పాన్సిబిలిటీ మీ నుంచి వచ్చే రెస్పాన్సిబిలిటీ మీరు చేయట్లేదు. అంటే మీకు మా నుంచి టాక్సెస్ కట్టించుకుంటున్నారు. అది పవర్.
కట్టకపోతే మీకు జైల్‌లో ఏస్తాను. పవర్ ఎక్సర్సైజ్ చేసి మంచి టాక్స్ తీసుకుంటున్నారు. మాకేదైతే ఇస్తారో లైక్ స్ట్రీట్ లైట్స్ గాని, శానిటేషన్ గాని, హైజీన్ గాని, లా అండ్ ఆర్డర్ గాని ఇవైతే చేసేస్తారో ఇవన్నీ మీరు మాకు ఏవైతే ఇవ్వకోకుండా పోతున్నారో మీ సైడ్ నుంచి వచ్చే రెస్పాన్సిబిలిటీ మాకు. ఆ రెస్పాన్సిబిలిటీ మాకెప్పుడైతే రీచ్ కాదో అప్పుడేమవుతుందంటే ట్రస్ట్ అనేది బ్రేక్ అవుతుంది రెండిటికి మధ్య. దిట్ విల్ లీడ్ టు లాట్స్ ఆఫ్ సోషల్ క్లాష్‌నెస్. సివిల్ వార్ రావచ్చు. లేకపోతే లాట్స్ ఆఫ్ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా మారిపోవచ్చు. ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటంటే దట్ బ్రేకేజ్ ఆఫ్ ద సోషల్ కాంట్రాక్ట్ థియరీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ద ఇంకా మనకి ఇంకా చెప్పాలంటే కల్చరల్‌గా కూడా అటువంటి ఫిలాసఫీని గైడ్ చేసేటివన్నీ కూడా కొద్దిగా అండర్‌స్టాండింగ్ తీసుకోవచ్చు. అండ్ అటువంటి డైమెన్షన్ కూడా మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఉంటుంది. భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత లైక్ ఇట్ విల్ ఎంఫసిస్ ఆన్ ద లైక్ డూ యువర్ డ్యూటీ వితౌట్ అటాచ్‌మెంట్. నీ పర్సనల్ అటాచ్‌మెంట్, నీ పర్సనల్ బయాస్ అని తెలుసుకుంటే చేయాల్సిన పని చెయ్యి. దాని నుంచి వచ్చే రిజల్ట్‌ని కూడా ఆశించకుండా. దట్ విల్ డెఫినెట్‌లీ విల్ లీడ్ టు గుడ్ వన్. అంటే మంచి వైపే అది నడిపిస్తుంది. నీకు ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది. దాన్ని సక్సెస్ కోసం నువ్వు ఆలోచించొద్దు. నీ అటాచ్‌మెంట్ పెట్టుకోని డ్యూటీని దాన్ని పెట్టు. అంటే నీకెక్కడో ఒక చోట ఇవన్నీ ఏం చేస్తుందంటే నీ పర్సనల్ బయాస్‌నెస్‌ని వదిలేసి నీ బాధ్యతను స్వీకరించు. ఆ బాధ్యత తీసుకునే విధానం ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి ద గైడెడ్ బై ద ఎథికల్ ఫ్యాక్టర్స్ అండ్ లాట్స్ ఆఫ్ ద వాల్యూస్ దట్ ఐ లైక్ ఎన్‌స్ట్రైన్. ఏవైతే పైన చెప్పిందో అవన్నీ నువ్వు గైడింగ్ ఫ్యాక్టర్స్‌గా తీసుకొని నీ బాధ్యతను తీసుకో అని చెప్తుంది భగవద్గీత. అండ్ అట్లనే హిందూయిజంలో మనకి కొన్ని ఉంటుంది. మనకి సెల్ఫ్‌లెస్‌గా ఉండాలి అనే ఫిలాసఫీ కూడా లాట్స్ ఆఫ్ వీటిలో ఉంటుంది. అండ్ అది యూనివర్సల్ వెల్‌ఫేర్ వైపుకెళ్ళాలి. అందుకే గదా! వసుదైవక కుటుంబం ఇండియన్ ఏన్షియంట్ ఫిలాసఫీ ఏదైతే చెప్తుందో దట్ ఈస్ దట్ ఈస్ దిస్ వన్ అంతే అంతకు మించి ఇంకేం లేదు. అట్లనే ఇస్లాంలో కూడా అటువంటివి ఏమన్నా ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇస్లాంలో ఒక సేయింగ్ ఉంటుంది. అండ్ దోస్ ఎవరైతే పవర్‌లో ఉంటారో వాళ్ళు జస్టిస్‌ని ఎస్టాబ్లిష్ చేయాలా అని చెప్పి. జస్టిస్‌ని ఎస్టాబ్లిష్ చేయాలంటే బాధ్యత తీసుకోవాలా. బాధ్యత తీసుకోవాలా. ఆ! అందుకని విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఆ థీమ్‌కి సింక్ అవుతుంది. సో, ఇస్లాంలో కూడా ఈ ఫిలాసఫీకి సంబంధించింది ఉంది. అండ్ క్రిస్టియానిటీలో కూడా ఉంటుంది. టు హూమ్ మచ్ ఈస్ గివెన్ ఎవరికైతే ఎక్కువ ఇచ్చుంటారో వాళ్ళ నుంచి మచ్ విల్ బి రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చీఫ్ మినిస్టర్ అయ్యాను. నేనెందుకు సరే మన చంద్రబాబు నాయుడు గారు హి ఈస్ గివెన్ మచ్ పీపుల్స్ ఓట్ గాని అదంతా. అండ్ దానికి అనుగుణంగా హి షుడ్ రెసిప్రొకేట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో, ఈ అండర్‌స్టాండింగ్ అన్నీ వి షుడ్ బి వెరీ, వెరీ ఇంపార్టెంట్. వి షుడ్ హావ్ మన ఇవే అని కాదు. మీకు లోకల్ కల్చర్ నుంచి కూడా రావచ్చు. లోకల్ ట్రైబ్ కల్చర్ నుంచి ఏదైనా ఫిలాసఫీ, యూనివర్సల్ కల్చర్ నుంచి గాని, అట్లాంటివి ఏవైనా సరే ఈ థీమ్‌కి సింక్ అయ్యేలాగైతే మీరు చేయండి. దానివల్ల ఏమవుతుందంటే, ఈ థీమ్‌కి మీరు సబ్స్టాన్షియేట్ చేస్తున్న వ్యూ పాయింట్స్ మొత్తం మోస్ట్ అక్నాలెడ్జ్ వస్తుంది. అంటే అవును గదా! అనిపిస్తుంది. సో, ఈ ఫిలాసఫికల్ డైమెన్షన్‌ని తప్పకుండా పెట్టండి. అండ్ ఎకలాజికల్ యాస్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ మిస్ దిస్ వన్. ఎందుకంటే ఎన్విరాన్మెంటలిస్ట్ పీపుల్ మోస్ట్‌లీ థెల్ బి చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. బట్ వాళ్ళకి పవర్ ఉండదు. సో, ఎన్విరాన్మెంటల్ పీపుల్‌కి పవర్ ఉండదు. బట్ దే విల్ బి కాంట్రిబ్యూటింగ్ లాట్ టు ద సొసైటీ. హౌవెవర్ ఈ పవర్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎకలాజికల్ డైమెన్షన్ రెస్పాన్సిబుల్ మనం తీసుకున్నట్టయితే చాలా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో వరల్డ్ మొత్తం మునిగిపోతుంది. ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. సో, ఇప్పుడేమవుతుంది దానివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి. దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకోవాలి. అందుకే కదా పారిస్ అగ్రీమెంట్ ఇవన్నీ ఉన్నది. సో, పారిస్ అగ్రీమెంట్ ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చిందంటే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఈ ఎన్విరాన్మెంటలిస్ట్ వాళ్ళు వ్యూ పాయింట్స్ మొత్తం తీసుకునేసి రెస్పాన్సిబుల్‌గా డెసిషన్ మేకింగ్ తీసుకునేసి అట్లాంటి అగ్రీమెంట్స్‌లో వెళ్లారు కాబట్టి అవన్నీ వచ్చింది. సో, ఈ యాంగిల్ తప్పకుండా పెట్టండి. అండ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ ఎన్విరాన్మెంట్ దీనిలో కార్పొరేట్ పీపుల్ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లైమేట్ చేంజ్. అండ్ అకార్డింగ్‌లీ క్లైమేట్ డిరోగేటరీ ప్రాక్టీసెస్ లేకోకుండా ఉండేలాంటివి వాళ్ళ ఈ కార్పొరేట్ సెటప్‌లో దే నీడ్ టు గో ఫర్ సచ్ థింగ్. అటువంటి ఎగ్జాంపుల్స్ కూడా రాయండి. అండ్ వన్ హెల్త్ కాన్సెప్ట్ మీద మీరు ఎంఫసిస్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్ యాస్పెక్ట్‌లో. వన్ హెల్త్ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్తూ ఉంటా. వెనెవర్ ఐ టేక్ దిస్ క్లాస్. వన్ హెల్త్ కాన్సెప్ట్ అంటే వెరీ ఇంపార్టెంట్. దేర్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్‌నెస్ అమాంగ్ హ్యూమన్ హెల్త్, అనిమల్ వెల్‌ఫేర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంటిగ్రిటీ. వీటి మూడిటికి మధ్య ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఉంటుంది.
ఒకవేళ ఈ ఎన్విరాన్మెంటల్ ఇంటిగ్రిటీ డ్యామేజ్ అయినా, ఈ యానిమల్ వెల్‌ఫేర్ మొత్తం యానిమల్ హస్బెండరీ ఏదైతే మొత్తం జంతు ప్రపంచం ఏదైనా జంతు అంటే ఓన్లీ యానిమల్స్ కాదు. ప్లాంట్ మొత్తం బయోడైవర్సిటీ. అంటే హ్యూమన్స్, బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంట్. వీటికి మూడిటికి మధ్య ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి డ్యామేజ్ అయినా రిమైనింగ్ 2 కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి హోలిస్టిక్ అప్రోచ్‌లో వెళ్ళాలి. అప్పుడే మనకి, అప్పుడే మనకి ఈ ఏదైతే ఉంటుందో ఈ హెల్తీ ఎకోసిస్టమ్ అనేది సర్వైవ్ అవుతుంది. సస్టైనబుల్ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్స్ కూడా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా అటువంటి పాలిసీస్ తీసుకురావాలి. స్టేట్ గవర్నమెంట్స్ గాని, సెంట్రల్ గవర్నమెంట్స్ గాని అండ్ ఇంటర్నేషనల్ యాస్పెక్ట్స్‌లో గాని వీటన్నిటిలో. సో, వన్ హెల్త్ కాన్సెప్ట్స్ ఈస్ మోస్ట్ వాలిడ్ వెరీ వాలిడ్ ఇక్కడ. మీరు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇండివిడ్యువల్స్, కార్పొరేట్స్, గవర్నమెంట్స్ అండ్ కమ్యూనిటీస్ వాళ్ళు మొత్తము ఎన్విరాన్మెంటల్ స్టీవర్డ్‌షిప్‌కి వైపు ఉండాలి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి అనే వైపే ఉండాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో, దిస్ థింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్నేషనల్ డైమెన్షన్స్‌లో కూడా పవర్‌ని, రెస్పాన్సిబిలిటీని మనము బ్యాలెన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ ఎరాన్‌లో వరల్డ్ హిస్టరీలో మనం చూస్తే లాట్స్ ఆఫ్ వరల్డ్ వార్స్ ఉన్నాయి. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అండ్ ఆహ్, కోల్డ్ వార్ అంట. వీటన్నిటి దీనిలలో ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిట్లో దేర్ ఈస్ ఇన్‌సెక్యూరిటీ. వరల్డ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ విత్ ద ఓన్లీ బ్లడ్ షెడ్ అని. బట్ హౌవెవర్ ఈ కాన్ఫ్లిక్ట్స్ మొత్తం ఇది రావడానికి రెస్పాన్సిబుల్ ఇంటర్నేషనల్ పాలిసీ మేకింగ్ జవహర్లాల్ నెహ్రూ ఎవరు గేవ్ పంచశీల్ ఫర్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద. అట్లనే వరల్డ్ లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం ఎలా ఉండాలనే గైడింగ్ ఫ్యాక్టర్స్ కోసం ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్, రూల్ బేస్డ్ ఆర్డర్ కూడా ఎన్‌స్ట్రైన్ అవుతుంది. వాటిలో అనుగుణంగాన యూఎన్ గాని, డబ్ల్యూటీఓ గాని ఇవన్నీ ఉన్నాయి. ఓకే. విత్ ఆల్ దిస్ లోకల్ పీపుల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ప్రాసెస్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! వెరీ ఇంపార్టెంట్. వెల్ ద ఇంటర్నేషనల్ ఎప్పుడైతే నెహ్రూ ఫిలాసఫీ గాని, నా మూవ్‌మెంట్ గాని ఇలాంటివన్నీ ఏవైతే వచ్చాయో, అవన్నీ ఏం చేసాయి మనకి కోల్డ్ వార్ టైమ్‌లో ఆ స్ట్రెయిన్స్ మొత్తం తగ్గించడానికి వీటికన్నిటికి హెల్ప్ అయ్యాయి. ఫైనల్లీ ఒక రూల్ బేస్డ్ ఆర్డర్ ఇప్పుడొచ్చింది హౌవెవర్. ఇప్పుడు మల్టీ పోలార్ వరల్డ్ వైపొచ్చింది. అండ్ ఈ మల్టీ పోలార్ వరల్డ్‌ని ఇంతకుముందు ఏంటి టువర్డ్స్ యూఎస్ఎస్‌సి, యూఎస్ఏకి అపోజిట్. నువ్వు యూఎస్ఏతో రిలేషన్స్ నీకున్నాయంటే యూఎస్ఎస్ఆర్‌తో అపోజిట్. అలా కాదు ఇప్పుడు. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఈస్ గైడింగ్ ఫ్యాక్టర్. అంటే వాళ్ళ కంట్రీకి ఒక నేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అవర్స్ ఈస్ వి ఫాలో ఇజ్రాయెల్ పాలెస్టైన్ ఇష్యూలో హైఫనేషన్ పాలిసీ. మనం ఎవరికీ శత్రువులు కాదు, ఏమీ కాదు. మన ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది గైడింగ్ ఫ్యాక్టర్. అటువంటివి వచ్చాయి. అండ్ వి ఆర్ అలైయింగ్ టు ద మల్టీ పోలార్ అలా వైపొచ్చాయి. సో, ఇటువంటి పాలిసీకెళ్ళాలంటే లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా. అండ్ ఒక ఇంటర్ డిపెండెంట్ ఎకోసిస్టమ్ అమాంగ్ ద కంట్రీస్‌ని ఎస్టాబ్లిష్ చేయాలా త్రూ దిస్ ఈ పాలిసీ మేకింగ్‌తో. దానివల్ల ఏమవుతుందంటే ఇండియా, పాకిస్తాన్ వార్ ఉంది. వీటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉంది. వీటికి క్లియర్ సొల్యూషన్ ఏందంటే క్రియేట్ ద ఇంటర్ డిపెండెన్సీ అమాంగ్ దెమ్. దానివల్ల ఒక కంట్రీ ఇంకో దాని మీద ఆధారపడుతుంటుంది కాబట్టి, అరే! వాళ్ళతో మనం ఎనిమిసిటీ పెంచుకుంటే మనకు రాదేమో అనే భయం, భక్తి ఇద్దరికీ వస్తుంది. సో, సచ్ థింగ్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ ద ఇంటర్ డిపెండెన్సీ కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా పోతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ సో, వ్ ఆహ్, దెన్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనకి పర్సనల్ డైమెన్షన్‌లో కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజిక్ అటానమీ. ఐ మీన్ టు సే ద స్ట్రాటజిక్ అటానమీ విజయ్ ఎగ్జాక్ట్‌లీ. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా పర్సనల్ డైమెన్షన్‌లో చూడండి. పర్సనల్ డైమెన్షన్స్‌లో మనకి ఫ్యామిలీస్ నుంచి చూడండి. దీనిలో పాజిటివ్స్, నెగెటివ్స్ మనది ఏంటి పేట్రియార్కల్ సొసైటీ. దీనిలో మనకి వెనెవర్ పర్సన్ మ్యారీస్ వుమెన్ విల్ కమ్ టు దేర్ ఫ్యామిలీ. వచ్చాక వాట్ విల్ హ్యాపెన్? షీ విల్ బి ఫేసింగ్ ద న్యూ పీపుల్. హస్బాండ్, కొత్త వాళ్ళు అందరూ. అండ్ షీ విల్ బి వాయిస్‌లెస్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ తనకి పిల్లలవుతది. పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకుంటది. అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాక మొత్తం వాయిస్ మొత్తం ఆమెదే ఉంటుంది. హస్బాండ్‌ది అసలు వాయిసే ఉండదు. ఈ సినారియో మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఈవెన్ దో ఈవెన్ దో మనది పేట్రియార్కల్ సొసైటీ అవర్ మదర్స్ ఆర్ మోర్ స్ట్రాంగ్ వెన్ వి గ్రో ఎల్డర్. ఎందుకంటే మదర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ వాయిస్ వస్తుంది. యూ కెన్ బ్రింగ్ సచ్ డైమెన్షన్. దట్ ఈస్ వెరీ ఎన్‌లైటనింగ్ ఆల్సో. సో, ఇది రైటా, రాంగా, పేట్రియార్కల్ సిస్టమ్ రైటా అది అది నాట్ మ్యాటర్ ఆఫ్ అవర్ డిబేట్. బట్ అవర్ మ్యాటర్ ఆఫ్ డిబేట్ ఈస్ మనం ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ పోతామో దానికన్నా మనకి పవర్ వస్తూ ఉంటది. అందుకనే మనకి రైట్స్ అండ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో హార్మోనీలో ఉండాల.
మనకు అన్ని పవర్స్ మాత్రమే ఉండి మనకి డ్యూటీస్ వద్దు అంటే జరగదు అసలు. ఈ సొసైటీ ఎలా మన ఇండియన్ సొసైటీ ఎలా నిలబడగలిగిందంటే దీని మీదనే నిలబడగలిగింది. యూ కెన్ బ్రింగ్ సచ్ థింగ్ అండ్ మదర్ కూడా ఉంటుంది. మదరు, ఫాదరు లైక్ వెన్ దే ఆర్ అప్బ్రింగింగ్ చిల్డ్రన్ తీసుకునేటప్పుడు డెమోక్రటిక్ వే ఆఫ్ పేరెంటింగ్ వెళ్తారు. మనకి పేరెంటింగ్ లో అథారిటేరియన్ పేరెంటింగ్, డెమోక్రటిక్ వే ఆఫ్ పేరెంటింగ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అథారిటేరియన్ పేరెంటింగ్ అన్న డెమోక్రటిక్ వే ఆఫ్ పేరెంటింగ్ ఒకటి ఇది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పవర్ ని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రెస్పాన్సిబుల్ వే ఆఫ్ లో ఎక్సర్సైజ్ చేస్తారు. అండ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది వాళ్ళు పిల్లలకి నేర్పేటప్పుడు వీటన్నిటిలో విత్డ్రాల్ ప్రిన్సిపల్ మీద ఉపయోగించి పేరెంటింగ్ ని ఇది చేస్తారు. విత్డ్రాల్ ప్రిన్సిపల్ అంటే ఏం లేదు. నువ్వు ఇఫ్ యు ఆర్ డూయింగ్ రెస్పాన్సిబిలిటీ గుడ్ ఇనఫ్ టువర్డ్స్ యువర్ ఎడ్యుకేషన్, దానికి అనుగుణంగా నీకు పేరెంట్స్ లవ్ గాని అదంతా వస్తుంది. నేను ఇది తప్పు చేస్తే నా పేరెంట్స్ నాకు దూరం అవుతారేమో అని భయం వాడికి ఉంటదన్నమాట. దట్ ఈస్ ఇంపార్టెంట్. లేకపోతే నాకు ఇది చేయకపోతే మా పేరెంట్స్ నాకు సరిగ్గా అఫెక్షనేట్ గా ఉండరేమో అనే భయం ఉంటుంది. దట్ ఈస్ విత్‌డ్రావల్ ప్రిన్సిపల్. దట్ ఈస్ గుడ్ వే ఆఫ్ పేరెంటింగ్ ఆల్సో. దట్ ఈస్ వెల్ అక్నాలెడ్జ్. దట్ ఈస్ గుడ్ వే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఉంటుంది. అంటే టీచర్ దీనిలో కూడా. టీచర్ విల్ బి లైక్ ఆబ్వియస్లీ హి బి he'll have certain powers and he should be responsible enough to inculcate the value system that is needed for the society. And with enculturation is the process where the child చిన్నప్పుడు పుట్టాడు, పుట్టాక అతడు పెద్దగయ్యి ఆ కల్చర్ లో ఇంటిగ్రేట్ అవ్వాలి. ఆ కల్చర్ లో జరుగుతున్న విషయాలన్నిటిని వాడికి అర్థం చేసుకునేసి దానికి అనుగుణంగా వాడు బతకడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ ఎన్కల్చరేషన్. ఆ ఎన్కల్చరేషన్ ప్రాసెస్ లో మదరు, ఫాదరు, టీచర్స్, సొసైటీ, పీర్ గ్రూప్స్ మొత్తం పార్ట్ అండ్ పార్సల్ అవుతారు. వీటన్నిటి నుంచి కూడా విల్ బి గోయింగ్ టు లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్. వీటన్నిటిలో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది గైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండి మన ఎవ్రీడే లైఫ్ లో సొసైటీని నడపాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డైమెన్షన్ అన్ని మనం తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా హౌ టు కన్క్లూడ్ అనేది ఆస్పెక్ట్ వస్తుంది. హౌ టు కన్క్లూడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. In a system like India, real people is the people. It's not the chief minister, it's not the prime minister, not the president. ఇదంతా కాదు. రియల్ పీపుల్ ఇస్ ద పీపుల్. పీపుల్ ఎప్పుడైతే యాక్టివ్ గా తయారైపోయేసి వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసి వాళ్ళ ఒపీనియన్ మేకింగ్ లో కానీ, వాళ్ళ ఎకనామిక్ పాలసీస్ లో ఎటువంటివి కావాలని కానీ, వాళ్ళ ఎన్విరాన్మెంటల్ స్టీవర్డ్షిప్ ని ప్రజెంట్ చేయడం కానీ, వీటి అన్నిటిలో కూడా పీపుల్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉండి వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో తప్పకుండా అటువంటి పాలసీస్ తీసుకుంటేనే మనకి పవర్ ఉందిరా బాబు అని చెప్పి పొలిటికల్ పార్టీస్ అన్నిటికి భయం, భక్తి రెండు వస్తుంది. కాబట్టి పీపుల్ షుడ్ బి గైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద సొసైటీ. మేము ఇటువంటి పాలసీలు తీసుకున్నాం కాబట్టి సొసైటీ మొత్తం ఈ డైరెక్షన్ లో నడవాలి అనేది కాకుండా, పీపుల్ ఎటువంటి పాలసీలు తీసుకుంటున్నారో అటువంటి సొసైటీ నడపాలి కాబట్టి అటువంటి డెసిషన్స్ మనం తీసుకోవాలి అనేది ఉండాలి. సో డైరెక్షన్ ఏదైతే ఉంటుందో, డైరెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి డిసైడెడ్ బై ద పీపుల్, నాట్ బై ద పొలిటికల్ మాస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ఎనీవన్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలంటే పీపుల్ తీసుకోవాలి. అన్ని డైమెన్షన్స్ లో కూడా వాళ్ళకి ఎటువంటి పాలసీస్ కావాలి, ఎటువంటి వే కావాలి, అన్నిటికీ సంబంధించింది ఇది కావాలంటే మనము పొలిటికల్ లీడర్షిప్ బాగుండాలి, అది బాగుండాలి. పొలిటికల్ లీడర్షిప్ బాగుండాలంటే పీపుల్ మంచి పొలిటికల్ లీడర్షిప్ తీసుకోవాలి అంతే. సో వాళ్ళకి ఎటువంటి చేంజ్ కావాలో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి అన్నప్పుడు యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది పీపుల్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ షుడ్ బి ద గైడింగ్ ఫ్యాక్టర్. ఈ డైమెన్షన్ లో వాళ్ళు యాక్టివ్ గా ఉండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి వాళ్ళకి ఏవైతే ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నాయో, రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పవర్స్ గా కన్సిడర్ చేసి ఆ ఫండమెంటల్ రైట్స్ ని వాళ్ళు రెస్పాన్సిబుల్ గా యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేయడంలో వైబ్రెంట్ గా ఉన్నట్టయితే డెఫినెట్ గా సస్టైనబుల్ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే అన్ని రకాలుగా సోషల్ ప్రోగ్రెస్ కూడా కావాల్సిన వైపుకి వెళ్తుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్. ఐ విష్ యూ లైక్ దిస్ థీమ్. అండ్ మీరు తప్పకుండా ఎస్ఏ రాయొచ్చు. ఎస్ఏ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టచ్చు. అండ్ ఐ విష్ యూ ట్రై టు రైట్. అండ్ ఇంకా ఏదన్నా థీమ్స్ రాయొచ్చు, ఏదైనా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు అంటే మన లైక్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దట్ విల్ హెల్ప్ రియల్లీ. ఓకే, హ్యావ్ గుడ్ టైం. బాయ్ అండి.